రియల్ ఎస్టేట్ దళారిపై దాడి ఘటనలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కేసు నమోదైంది. ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని నారాపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్తో పాటు దాడికి పాల్పడిన మరో 30 మందిపై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో ఎంపీ ఈటెల పర్యటించారు. ఆ సమయంలో పేదల భూములు ఆక్రమించుకుంటున్నారని ఈటెల దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఈటెల ఓ రియల్ ఎస్టేట్ దళారిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈటెల అనుచరులు కూడా ఉపేందర్తో పాటు మరో వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్యారా ఉపేందర్ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈటెల రాజేందర్తో పాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివారెడ్డి, శ్రీనివాస్, జుబైర్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణలో బీజేపీ కీలక నేత అయినటువంటి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జరిగినటువంటి ఏకశిలానగర్లో ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి గ్యారా ఉపేందర్తో పాటు మరో వ్యక్తి పైన ఈటెల రాజేందర్తో పాటు తన అనుచరులు అయినటువంటి బీజేపీ శ్రేణులు వెనుక ఏదైతే ఉపేందర్తో పాటు చాలా మంది పైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే గ్యారా ఉపేందర్ కి తీవ్ర గాయాలవడం ఈ దాడిలో అతను ప్రస్తుతం వైపు ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు. దీంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఏదైతే గ్యారా ఉపేందర్ ఫిర్యాదు చేయడంతో ఆ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా వచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ పైన భారత న్యాయ సంస్థ చట్టాలైనటువంటి 126 పాటు 115 362 361 రిపీట్ 189 191 కింద ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు ఇప్పటికే రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.